Hello everyone, welcome back to my YouTube channel. Hope all are doing good. వ్యూయర్స్ ఈరోజు ఈ వీడియోలో మనకి లయన్ బ్రిడ్జ్ ఆర్గనైజేషన్ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వ్యూయర్స్ వీళ్ళు డేటా అనోటేషన్ వర్క్కి హైర్ చేస్తున్నారు. పార్ట్ టైం రోల్ ఇది. మీరు రోజుకి 3 గంటల నుంచి 4 గంటలు పనిచేస్తే సరిపోతుంది. సో జాబ్ రిలేటెడ్ కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు కంప్లీట్గా డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. మెయిన్ కంటెంట్ చూసే ముందు వ్యూయర్స్ అందరికి చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అవుతుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ గురించి. నౌ లెట్స్ గో టు మెయిన్ నోటిఫికేషన్. వ్యూయర్స్ మీరు ఇక్కడ చూడొచ్చు, లయన్ బ్రిడ్జ్ అఫీషియల్ సోర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ అయితే రిలీజ్ అయింది. వీళ్ళు డేటా అనోటేషన్ ప్రాజెక్ట్ రిలేటెడ్ హైర్ చేస్తున్నారండి. ఇది రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్, ఫ్రీలాన్సింగ్ పొజిషన్ అండి. మీకు నచ్చిన టైంలో మీరైతే వర్క్ అయితే చేసుకోవచ్చు. వీఆర్ లుకింగ్ టు ఆన్బోర్డ్ ట్రాన్స్క్రైబర్స్ టు సపోర్ట్ అ రేంజ్ ఆఫ్ అప్కమింగ్ ఆడియో ప్రాసెసింగ్ ప్రాజెక్ట్. అంటే వాళ్ళ ఆడియోస్ని విని టైప్ అయితే చేయాలండి. అదే మన మెయిన్ వర్క్. దిస్ రోల్ ఫోకస్ ఆన్ కన్వర్టింగ్ ఆడియో ఇంటూ యాక్యురేట్ రిటర్న్ టెక్స్ట్. సో ఆడియోలో ఏదైతే ఉందో అది క్లియర్గా విని అది రిటర్న్ ఫార్మాట్లో రాయాలి, విత్ ఆపర్చునిటీస్ టు కాంట్రిబ్యూట్ టు అనోటేషన్ టాస్క్ డిపెండింగ్ ఆన్ ది ప్రాజెక్ట్ నీడ్స్. అండ్ దాంతోపాటు డేటా అనోటేషన్ వర్క్ కూడా ఉంటుంది. డేటాని క్లీన్ చేయాలి, సెగ్రిగేట్ చేయాలి, లేబులింగ్ చేయాలి, ఈ ఏరియాలో వర్క్ అయితే ఉంటుంది. సో కీ రెస్పాన్సిబిలిటీస్ చూస్తే ట్రాన్స్క్రైబ్ ఆడియో ఫైల్స్ ఇంటూ క్లియర్ వెల్ స్ట్రక్చర్డ్ టెక్స్ట్ అని ఇచ్చారు. సింగిల్ స్పీకర్ రికార్డింగ్, కొన్నిసార్లు ఆడియో ఫైల్స్ ఒక్కలే మాట్లాడతారు. మల్టీ స్పీకర్ కన్వర్జేషన్, 2-3 పర్సన్స్ మాట్లాడినప్పుడు ఆ కన్వర్జేషన్స్ కూడా చాలా క్లియర్గా రిటర్న్ ఫార్మాట్లో మీరు మెయింటైన్ అయితే చేయాలి. పాడ్కాస్ట్లని విని టెక్స్ట్ అయితే రాయాలి. ఐడెంటిఫై స్పీకర్స్ వేర్ అప్లికబుల్, ఎన్ష్యూర్ హై అక్యురసీ అటెన్షన్ టు డీటెయిల్ అని ఇచ్చారు. ఫాలో ప్రాజెక్ట్ స్పెసిఫిక్ ట్రాన్స్క్రిప్షన్ అండ్ ఫార్మాటింగ్ గైడ్ లైన్స్. సూపర్ ఆపర్చునిటీ అండి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. టాస్క్ టైప్స్ చూస్తే మనకి ట్రాన్స్క్రిప్షన్ టాస్క్స్ ఉంటాయి, ఆడియోని టెక్స్ట్ లాగా కన్వర్ట్ చేయడము. అనోటేషన్ టాస్క్ ఉంటుంది, లైక్ వేర్ డేటాని సెగ్రిగేట్ చేయడము, లేబుల్ చేయడము, క్లీన్ చేయడము, అప్డేట్ చేయడము. అండ్ ఈ టాస్క్ వచ్చేసి బేస్డ్ అపాన్ ది ప్రాజెక్ట్. మీకు ఏ ప్రాజెక్ట్ అయితే అసైన్ చేస్తారో ఆ ప్రాజెక్ట్లో డేటా అనోటేషన్ వర్క్ ఇన్వాల్వ్ అయి ఉంటే మీరు డేటా అనోటేషన్ చేస్తారు. రిక్వైర్మెంట్స్ చూసుకుంటే మీకు ఇంగ్లీష్ ప్రాపర్గా వచ్చి ఉండాలి, స్ట్రాంగ్ లిజనింగ్ స్కిల్స్ ఉండాలి. ఎందుకంటే కంప్లీట్గా మీరు పాడ్కాస్ట్లు, స్పీకర్స్ మాట్లాడేది, మల్టీ స్పీకర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ సింగిల్ స్పీకర్స్ మాట్లాడేవి ఇవన్నీ వింటారు కాబట్టి స్ట్రాంగ్ లిజనింగ్ స్కిల్స్ ఉండాలి. అబిలిటీ టు ఫాలో డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ గైడ్ లైన్స్ అని ఇచ్చారు. మీకు ప్రీవియస్గా ట్రాన్స్క్రిప్షన్ ఆర్ అనోటేషన్ ఎక్స్పీరియన్స్ ఉంటే ప్లస్ పాయింట్, బట్ నాట్ రిక్వైర్డ్. ఎనీబడీ కెన్ అప్లై. మినిమం 4 hours అయితే వర్క్ చేయాలని చెప్పి చాలా క్లియర్గా ఇచ్చారండి. రిక్వైర్డ్ డ్యూరింగ్ షెడ్యూల్డ్ ట్రాన్స్క్రిప్షన్ షిఫ్ట్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో ప్రాజెక్ట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మల్టిపుల్ సిమిలర్ ప్రాజెక్ట్స్ అయితే వాళ్ళు ప్లాన్ చేస్తున్నారంట 2026లో. సో కంటిన్యూస్ వర్క్ అయితే ఉంటుంది మీకు. టాస్క్స్ ఆర్ కంప్లీటెడ్ వయా సెక్యూర్ ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఫుల్ గైడ్ లైన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ప్రొవైడెడ్ ఫర్ ఈచ్ టాస్క్ అని ఇచ్చారు. సో సూపర్ ఆపర్చునిటీ అండి, అస్సలు మిస్ అవ్వకండి. వెంటనే అప్లై చేసుకోండి. మనకి అఫీషియల్ పేజ్ ఆఫ్ లయన్ బ్రిడ్జ్ నుంచి అయితే జాబ్ అయితే పోస్ట్ అయింది. ఇక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇట్ విల్ రీడైరెక్టెడ్ టు ది పేజ్ వేర్ యూ కెన్ అప్లై ఫర్ దిస్ పర్టిక్యులర్ జాబ్ రోల్. సో ఇంట్రెస్టెడ్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్స్ మాకు ఇంగ్లీష్ బాగా వచ్చు, మేము టైప్ చేయగలుగుతాము అంటే ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వ్యూయర్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఇంటర్వ్యూస్. థ్యాంక్ యూ.